ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజుది సువార్త భాగంలో మనం ధ్యానించవలసిన విషయం ఏమిటిదంటే, గెత్సెమనీలో యేసుప్రభు ప్రార్థించడం. యేసుప్రభు అనే వ్యక్తి దేవుని కుమారుడు, సర్వశక్తుడు, అన్నిటికీ శక్తి కలిగిన వాడు. అయినా కూడా ఆయన తన కర్తవ్య నిర్వహణం కోసం తండ్రి దగ్గర ప్రార్థిస్తున్నారు. ఆయన ప్రార్థనలో ఒక మాట మనం చూస్తున్నాము. తండ్రి, మీకు ఇష్టమైనచో ఈ పానపాత్రం నా నుండి తొలగింపుము అని. ఈ యొక్క మాటని మనం చాలాసార్లు ధ్యానించి ఉండవచ్చు. అలా ఒకసారి ధ్యానించేటప్పుడు నేను యేసుప్రభుతో అడిగాను, మీరు ఈ యొక్క శిలువ మరణం అనేది చాలా బాధగా తీసుకున్నారు కదా అని. కానీ యేసుప్రభు నాకు ఇచ్చినటువంటి ఉత్తరం ఏమిటిదంటే, నేను ఈ యొక్క మాట తండ్రిని అడిగినది మీ యొక్క జనాన్ని రక్షించడానికి నాకంటే శ్రేష్టమైనది ఏమైనా ఉన్నదా అని ఒక మాట అడగడమే తప్ప నేను బాధగా స్వీకరించడం కాదు. ఆ యొక్క మాట తండ్రిని అడిగినప్పుడు, తండ్రి, నువ్వు తప్ప, మీ యొక్క అమూల్యమైన రక్తం తప్ప నా ప్రజలను, నా జనాలను రక్షించడానికి ఏమీ శ్రేష్టమైనది లేదు. దానికి రుజువుగా ఒక దూతను ఆయన దగ్గరికి పంపి ఆయనను బలపరిచారు. ఆయన కర్తవ్యం ఏమిటది తెలిసిన వెంటనే మళ్ళీ చాలా తీష్ణతగా మళ్ళీ ప్రార్థించారు. ప్రార్థించి శక్తి పొంది ఆయన శిలువ మరణానికి ముందుకు సాగుతున్నారు. సోదరులారా, మనం కూడా ధ్యానించవలసిన విషయం ఏమిటిదంటే, మన జీవితం కూడా ఏదో ఒక శిలువ మరణం, ఏదో ఒక బాధలు, రోగములు, కష్టములు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. కానీ అప్పుడల్లా మనం చేసే పని ఏమిటిదంటే, మనలో మనం గునుకుతాం. ఇది నా వలన కాదు, నాకు ఎందుకు వచ్చింది, ఎవరికో రావాల్సినది నాకు వచ్చింది అని మనం గునుకుతాం. కానీ అప్పుడు కూడా మనం ఇవన్నీ మరచిపోయి మన తలపులోకి యేసుని యొక్క గెత్సెమనీ ప్రార్థన జ్ఞప్తికి తెచ్చుకోవాలి. మనం కూడా తండ్రికి అడగాలి, సాధ్యమైనచో ఈ పానపాత్రం నా నుంచి తొలగించు, కానీ మీకు ఇష్టమైనచో నేను మోయవలసినట్లయితే నేనే మోస్తాం, కానీ నాకు కావలసిన శక్తిని ఒసగండి అని. అప్పుడు దేవుడు మనకు ఏదో ఏ వ్యక్తి ద్వారా కానీ, ఏదో ఒక సందర్భం వలన కానీ మనల్ని ఆదుకుంటారు. ఆ సమయంలో మనం మోయవలసిన శిలువను మోయవలసిన శక్తిని దేవుడు ఇస్తారు. అలాగే మన జీవితంలో వచ్చేటటువంటి అన్ని కష్టములను, దుఃఖములను, దురితములను అన్నీ కూడా మనం మోయవలసిన శిలువలాగా స్వీకరించి ఆ శిలువని యేసుప్రభుని యొక్క శిలువతో ఒకటిగా చేర్చి దేవుని యొక్క మహిమలో మనం కూడా పాలుపంచుకున్న వాళ్ళం అవుతాం. దేవుడు మనల్ని దీవించును గాక.